సహవాసానికి మానకుండా వచ్చే ప్రతి బిడ్డ కూడాను సమయానికి వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని మహోన్నతుడైన దేవుని ఆరాధించాలి. నీకంటే ముందు ప్రభు ఈ స్థలంలోకి వచ్చి కూర్చుంటాడు తెలుసా? నీకంటే ముందు ప్రభు ఈ స్థలంలోకి వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఆలస్యంగా వస్తే ఆయన ఎంత దుఃఖపడతాడో, ఎంత విచారపడతాడో దయచేసి గమనించాలి. ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఆ ఇద్దరు ప్రేమికులు వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఏ పార్కులోనో ఏ హోటల్లోనో ఎక్కడో దగ్గర కలుసుకొని ఏదో తినేవారు, త్రాగేవారు. ఒక రోజున వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకొని ఏమన్నారంటే, ఈరోజు రేపు ఖచ్చితంగా 10 గంటలకు పలానా హోటల్లో మనం కలుసుకుందామని చెప్పారు. అయితే అబ్బాయి కరెక్ట్గా 10ంటికి వచ్చాడు, అమ్మాయి రాలేదు. ఆడు కనిపెట్టి హోటల్ బయటకు వచ్చేది, బుర్రగీరుకునేది, హోటల్ లోపలికి పోయేది, జోబిలో చేలు పెట్టుకునేది, ఇంకా రాలేదనేది. ఇట్లా ఉన్నాడు. దరిదాపు 1.5 గంటల తర్వాత వచ్చింది. వచ్చి కూర్చొని సారీ అని అనింది. కొత్త ప్రేమికులు కదా, ఓకే ఇట్స్ ఓకే అని అన్నాడు. ఆమె కొంతసేపు అయిన తర్వాత ఏదో ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే ఆమె కొంతసేపు అట్లా ఉండి సారీ నేను వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పి ఆమె బ్యాగు సెల్లు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళింది. వెళితే వీడు ఏం చేశాడంటే, వీడు తన పేరు ఏమని ఫీడ్ చేసుకునిందో అని ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ రింగ్ అయితే దాంట్లో ఏముందో తెలుసా? బకరా 2 అని రాసుకునింది. అంటే వీడు గొర్రె నెంబర్ 2 అని, అంటే మొదటోడు ఒకడు ఉన్నాడని, మూడోవాడు కూడా ఉన్నాడని, బకరా నెంబర్ 2 అని వీడు అనుకున్నాడు. దరిద్రపు కొట్టుదానా, నేను బకరానంటే నీకు ఆడ అది తినిపిస్తే ఇది తినిపిస్తే, అది కొనిస్తే ఇది కొనిస్తే నేను బకరానా అని చెప్పి ఆమె వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపుగా వీడు వెళ్ళిపోయినాడు. ఆ పిచ్చిది బ్యాగులో సెల్ వేసుకొని అటు ఇటు తిరిగింది. దయచేసి ఆమె సెల్ ఫోన్ చెక్ చేస్తే బకరా 2 కనిపిస్తూ ఉంది. అనుకునింది నా సంగతి తెలిసిపోయిందని. దయచేసి గమనించాలి, మన ప్రియుడైన యేసయ్య, మనల్ని అభివృద్ధి చేసే యేసయ్య మనకంటే ముందొచ్చి కూర్చున్నాడు. ఆయన మనకంటే ముందొచ్చి కూర్చున్నాడు. ఆ కృప కలిగిన దేవుడు మన కొరకు ఎదురు చూసేవాడుగా ఉండకూడదు. మనల్ని సమయానికి చూసి ఆయన మనల్ని అభివృద్ధి చేయటానికి మనలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు, వాక్యాన్ని చదువుతున్నావా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? సహవాసానికి క్రమమైన పద్ధతిలో వస్తున్నావా అని ప్రభుల వారు చూసి నిన్ను, నీ పిల్లల్ని అభివృద్ధి చేసే దేవుడు. అభివృద్ధి చేసే ఆ గొప్ప దేవుని ఎదుట మనము నిర్లక్ష్యాన్ని చేయకూడదు, అలక్ష్యాన్ని చేయకూడదు, ఎప్పుడు ఆలస్యంగా రాకూడదు. దయచేసి నీకంటే ముందు ప్రభు వచ్చేసాడు. ఇక్కడ నీకంటే ముందు వచ్చిన ప్రభు వెనకలను వస్తే ప్రభుల వారు ఈమె మంచిది కాదు, ఈయన మంచివాడు కాదు, నా మీద ప్రేమ లేదని వాడు హోటల్లో ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు ప్రభు మనల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రభువు లేని జీవితం ఒక పెద్ద శూన్యం, ఓ పెద్ద చీకటి. ప్రభు లేని జీవితం ఓ పెద్ద అగాధం, ఓ పెద్ద గొయ్యి లాంటిది. దానిలో నుండి మనం బయటికి రాలేం. కాబట్టి దేవుని బిడ్డలు ఆయన్ను కలిగి జీవించడం ఎంతైనా ఆశీర్వాదం. ఆయన అంటున్నాడు, ప్రియుడా నీవు నాకు ప్రియమైన దానివే, నీవు నాకు ప్రియమైన వాడివే. అయితే నీవు ఆత్మలో వర్ధిల్లు, శరీరంలో కాదు. నేను ఈ ఇల్లు కట్టాను, నేను ఆ పొలం కొన్నాను,
ఈ బంగారం కొన్నాను, లేకపోతే ఈ వాచ్ చూడు, ఇక్కడ కొన్నాను, అక్కడ కొన్నాను, చైన్ చూడు, 3 క్యారెట్ల చైను, 4 క్యారెట్ల, ఇవేవి చూడడు ప్రభుల వారు. లోపటున్న ఆత్మని చూస్తాడు ఆయన. దయచేసి గమనించాలి. చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు పిల్లల్ని గురించి. బాధ ప్రక్కన పెట్టండి. పిల్లలు అభివృద్ధి కావటానికి మొదట నీలో ఆత్మ వర్ధిల్లటానికి ప్రయత్నం చేయి. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను, వాక్య ప్రకారంగా జీవించు, ప్రార్థన చేయి, ఉపవాసముండు, సహవాసానికి మానకుండా రా. దేవుడు నీ ఆత్మ అభివృద్ధిని చూసి అన్నింటినీ అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. వాక్యం అంటుంది, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నేరుగా నిన్ను చూపెట్టి ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. నీవు 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 అభివృద్ధి లేదంటున్నావు కదా, నీవు ఆత్మలో అభివృద్ధి చెందు.